1 2 3 4. ఓకే రే సాంగ్ ఫర్ నోట్స్ చెప్తాను రాసుకోండి. ఓకే రెడీయా? యా రెడీ. రేయ్ పెన్నేది? పెన్ను. పెన్ లేకుండా ఎలా రాస్తావు? అసలేం జరిగిందంటే పొద్దునే లేచి పెన్ను తీసి పేపర్ మీద పెట్టి రాద్దామని వెళ్తే వెళ్తే రాయలేదు. ఎందుకు రాయలేదు? ఎందుకంటే పెన్నులో ఇంకు లేదు ఇంకు లేదు. ఇంకైపోయినందుకే ఇంత నటన. కన్నాంబ కటింగ్ లాపు. కన్నాంబ ఎవర్రా? మనం పుట్టడానికి చాలా కాలం ముందు కన్నాంబ అని ఒక మహానటి ఉండేది. తల్లి పాతలో నటన ఎరగదీసేది. ఈడ నటనలో ఆమెనే మించిపోతున్నాడు రా. ఇంకైపోయింది నా పెన్నులో రా. నీకేట్రా కన్నాంబ అట కన్నాంబ. ఆపుతావా ఒక్కటేమంటావా? నీ అబ్బా కూర్చో. రేయ్ కిరణ్ ఏడ్రా? 2 రోజుల నుంచి రావట్లేదురా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. రాకపోతే ఇప్పుడు ఎలా? వాడిది కూడా నేనే మేనేజ్ చేస్తానులే. ఎవరిది వాడే చెయ్యాలి. ఏంట్రా నోట్స్ రాస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారా? పని మీద వెళ్ళాను రా. రే కిరణ్ ఏమైపోయావురా? కూర్చోబెట్ట. బానే ఉన్నాడు కదరా, నువ్వు కూర్చో. సర్లే ప్రాక్టీస్ చేయి, ఇప్పటికే లేట్ అయింది. తర్వాత చేస్తాను. అరే అర్జున్, ఏంటి? ఇదిగో ఇది చూడు. ఈ అమ్మాయి నా ఉడ్బి. ఈ అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ అయింది. నీ వయసు ఎంతరా? అసలు నువ్వేం చదివావనరా? అప్పుడే పెళ్ళేంట్రా? చదువు సంకనాకి చేస్తావా? అరక్క తింటావా? ఫిక్స్ అయితే అయింది కానీ పెళ్లి ఇప్పుడు కాదు. మా నాన్న నా చదువేంతో చేసుకోమన్నారు. మరి అప్పుడే ఫిక్స్ చేసుకోవచ్చుగా. మా నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ రా. అందరు కలిసి అరక్క తింటారా? రే వాడు చెప్తున్నాడు కదరా, నీకెందుకు టెన్షన్? టెన్షన్ ఉంటది, కాల్తాంది ఇక్కడ. నువ్వు చెప్పరా? మా ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకున్నారా. మరి అప్పుడే చేసినొచ్చుగా. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు నమ్మలేరంట. మేమేమన్నా ప్రేమిస్తే ఎందుకు వచ్చిందంట అని చెప్పి మా పెళ్లి ఇప్పుడే ఫిక్స్ చేశారు. అరే అర్జున్, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. వచ్చి తాళి కట్టాలనా? అక్కర్లేదులే, అది మేము చేసుకుంటాం. ఇంకొంచెం కష్టమైన పనిరా. ఏంట్రా? నువ్వు బాగా కవితలు రాస్తావు కదా, ఒక మంచి లవ్ లెటర్ రాసి పెట్టరా. లవ్ లెటరా? ఈ రోజుల్లో లవ్ లెటర్ ఏంట్రా? SMS కొట్టు. SMS సరిపోదు. అయితే ఈమెయిల్ చెయ్యి. ఈమెయిల్ కాదురా. పోనీ చాటింగ్ చేయి. చాటింగ్ సరిపోదు. అరే నాకు లవ్ లెటర్ రాసి పెట్టరా. రేయ్ నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నేను లవ్ లెటర్ రాయడం ఏంట్రా? ఏమన్నా అర్థం ఉందా? లేదురా, ఆ రోజుల్లో మా నాన్న కూడా మా అమ్మకి ఇలా లవ్ లెటర్ రాసాడంట. అయితే మీ నాయనతో రాయించు. మా నాన్నతోనా? మరి మా అమ్మతో రాయించాలా? మరి మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు కదా అని పెళ్లి చేసుకుంటున్నావు. మీ నాన్న లవ్ లెటర్ రాయమన్నాడు కదా అని లవ్ లెటర్ రాస్తున్నావు. మీ నాన్న ఏం చెప్తే చేస్తావా? నీకంటూ టేస్ట్ లేదా? ఎహె. రే అర్జున్ ప్లీజ్ రా, ఒక్క లవ్ లెటర్ రాసి పెట్టరా. సరేరా ఇదిగో. రేయ్, నా పెన్నులో ఇంకు లేదురా. కన్నాంబ కటింగ్ లాపు నా దగ్గర ఉంది, నేను రాసుకుంటాను. రాసి వాడిని రోడ్కి ఏడ్చు, అడక తినబెట్టు. పెలపెలమని ఉరిమిన వేళ నువ్వే గుర్తొస్తావు. తొలకరి చినుకులు కురిసిన వేళ నువ్వే గుర్తొస్తావు. హరివిల్లు కనపడిన వేళ నువ్వే గుర్తొస్తావు. నువ్వే గుర్తొస్తావు. రే లవ్ లెటర్ రాయమంటే మేఘాలు మెరుపులు వర్షాలు ఇంద్రధనస్సులు ఏంట్రా ఇవన్నీ? నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను రాసిస్తాగా. సరే. అదిగో తలుపు. ఇదిగోరా. సూపర్ రా. థ్యాంక్ యూ అర్జున్. రే జరిగింది వాడికి చెప్పేసి ఉండాల్సిందిరా. ఏం చెప్పమంటావురా? నువ్వు పెళ్లి చేసుకోబోయే సుజాతను నేను ప్రేమించానని చెప్పమంటావా? చచ్చా అలా బాగోదురా. లేక నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పమంటావా? చిచ్చి ఇది అసలు బాగోదు. ఈజీ అనుకుంటా కానీ చెప్పడం కొంచెం కష్టమేరా. సుజాతను నేను ప్రేమించాను రా, కానీ సుజాత నన్ను ప్రేమించిందో లేదో నాకు తెలీదు. కిరణ్తో పెళ్లి కొప్పుకుందంటే ఏదో ఉండుంటుంది. ముందు సుజాతను కలిసి తర్వాత తేలుద్దాం. నువ్వు సుజాతను కలవాలి అంతే కదా. ఇప్పుడే వస్తా. అయిపోయావరా? ఆ కన్నాం గారు చూడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నీ విషయం మొత్తం కిరణ్ గడి చెప్పేస్తాడు. ఇక నీ పని గోవిందా గోవిందా. రే ఇక నేను వస్తా, బాయ్. చెప్పేశావా? చెప్పేశా, మొత్తం చెప్పేశావా? అంతా చెప్పేశా. ఎవడరా చెప్పమంది? ఎవరో చెప్పింది? నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా? నేను ఊహించుకుంటా, మాకు వాళ్ళు ఉంటాయి. నేను కూడా ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని వచ్చి ఎగ్గిరితంటే ఏం చేస్తావు? సారీ రా, ఇంతకీ ఏం చెప్పావు? నేను చెప్పా. రే ప్లీజ్ రా చెప్పురా.
నాకు గిఫ్ట్ ఇస్తే చెప్తా. సరేరా ఫ్లేవర్డ్ మిల్క్ ఇప్పిస్తా. అంటే రంగేసిన పాలే కదా. ఆ. ధోని. సరే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాలే. అంటే గడ్డగట్టిన పాలా? ఆ. ఎప్పుడు పాలగొడవేనా? ఏహే. పోనీ నీకేం కావాలో చెప్పు. ఓ మంచి బర్రెంగా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పీసుకుంటా పిస్ అని. తూ నీ అబ్బా, చెప్తే చెప్పు లేదంటే మానే. నిన్న పాపా రే చెప్తా. ప్లీజ్ రా. అది రెడ్ ఎలిఫెంట్ రెస్టారెంట్ లో మన అందరికి పార్టీ ఇచ్చి తన ఉడ్బీని క్లాస్ మొత్తానికి పరిచయం చేయమని థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఛా, సుజాత తప్పకుండా వస్తుంది అనుకున్నాను రా. సుజాత ఎవర్రా? ఇవాళ రేపు సుజాత నా పేరు ఎవరైనా పెట్టుకుంటారా? రీనా, పప్పి, స్వీటీ, టమ్మీ, జిమ్మి ఇవి పేర్లు అంటే ఒకప్పుడు కుక్కలు పెట్టేవాళ్ళు ఇప్పుడు మనుషులకు పెడుతున్నారు. అసలు సుజాత లాంటి అమ్మాయిలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు చాలా డీసెంట్ టైప్. నువ్వే కదరా చెప్పావు అమ్మాయి వస్తుందని. నేను చెప్తే నమ్మేస్తావా? రేపు జల్లలతో వస్తుందంట. నమ్మేడమేనా? అమితాబ్ బచ్చన్ వస్తాడంట. అది నమ్మేస్తావా? ఎవడ్రా నువ్వు? నీకు బ్రెయిన్ లాంటి లేదా? అసలు సుజాత లాంటి అమ్మాయి పబ్బుకు రాదు. వచ్చినా నేను రానియను. అసలు నేనే వద్దన్నా. ఏం బిక్తావు బే? నువ్వు ఆగు. రే సుజాత ఏ కాలేజ్లో చదువుతుందో తెలుసుకున్నాను రా. అవునా? థ్యాంక్ యూ రా. స్టెల్లా మేరీస్ కాలేజ్లో చదువుతున్నాను రా. రేపు పొద్దున్నే వెళ్దాం రా. రిలేటివ్స్ అని చెప్దాం. రిలేషన్ అని ఏదైనా చెప్తాడు. ఒక సపరేట్ సెటప్ పెట్టాం రా. అంటే గెటప్పే కదా. కాదురా సెటప్. అర్థమైందిరా, గెటప్పే. రేయ్ అదిగోరా రా. అబ్బా, ఏముందిరా జిగిలే. Yes, welcome to Subbamma Real Estate Business 24/7. How can we help you? ప్లాట్లు అమ్ముతారా? అమ్మరు ఏమమ్ముద్ది? ఏమమ్మరా? ఏమమ్మంటే బిజినెస్? ఏం బిజినెస్ రా? ఉండు రా చెప్తా. Yes, ఎన్ని ప్లాట్లు కావాలి? రే ఆవిడేమో ఫ్లాట్లు కావాలా అని అడుగుతుంది, నువ్వేమో అమ్మదు అన్నావు. అక్కడ చూస్తుంటే ఎకరాలు ఎకరాలు అమ్మేట్టుగా ఉందరా. ఛీ, నరుసుకో. మీ ఇద్దరికా? మ్మ్. ఈ వయసులోనే ఇద్దరు కావాలా? రసికుడివే. ఇంటర్నేషనల్ నేషనల్? నాకంత ఐడియా లేదండి. నాకెంత ఎయిర్టెల్ ఉందండి. చాలే. సెండ్ 7 నేషనల్ అండ్ 6 ఇంటర్నేషనల్. ఓకే. సూపర్. నాకు నువ్వు ఓకే, నువ్వు ఓకే, నువ్వు కూడా నాకు ఓకే. నచ్చలేదా? ఎవ్వరూ నచ్చలేదా? వీళ్ళల్లో ఇద్దరు మలయాళం సినిమాలో హీరోయిన్స్ గా బుక్ అయ్యారు. ఇదిగో ఆ బ్లూ డ్రెస్ వేసుకుంది చైనా అమ్మాయి. నేషనల్ అనుకుంటున్నావా? ఇంటర్నేషనల్. జాకీ చైన్ పక్కన హీరోయిన్ గా బుక్ అయింది. ఆ అమ్మాయి నచ్చలేదంట. ఈ చైనా మేడం చూసినప్పుడే అనుకున్నా ఎక్స్ట్రా చేస్తే ఎగిరెగిరి తన్నుతని. నాకు మీరు ఓకే. ఇదే మరి సైకిల్ గురి సొంత లారీ తోలటం ఉంటాయి. నీ పర్సనాలిటీ కావడం అవసరం ఏంట్రా? మేము పిలిచింది ఆ పనికి కాదండి. హలో, ఆ పని తప్ప మాకు ఇంకే పని రాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మీరు వస్తే చాలు. మేడం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఆ అమ్మాయి గారి మేనమామ ఫస్ట్ కజిన్ సిస్టర్ వాళ్ళ బావగారు రెండో పెళ్ళాం పెదనాన్న వియంకుడు గారి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకి బామ్మర్ది అవుతారు. ఏంటేంటేంటి? నేను అమ్మాయి వాళ్ళ మేనమామ అమ్మమ్మకి బామ్మర్దినా? నేను బామ్మర్దిన ఎలా అవుతానురా? ఆడదాన్ని కదా? ప్రతి వాళ్ళు పీకడమే నీ తల్లి. ఏంట్రా నా కూతురు తిడుతున్నావ్? మీరు ఆవిడ తల్లిని గుర్చేస్తాను అంతే. మేడం ఇదంతా అక్కర్లేదు, సింపుల్ గా చెప్తాను. సుజాత ఫ్యామిలీ అని చెప్పండి చాలు. సుజాతకి మీకు ఏమిటి చుట్టారికం? మేము సుజాత వాళ్ళ ఫ్యామిలీ టైప్ అండి. అవునండి, నేను పని మానేసి 30 ఏళ్ళైనా ఇంకా ఫ్యామిలీ టైపే. నువ్వు తల బాదుకోవద్దు, నాకు అర్థమైంది. మీరెళ్ళి ఆడిటోరియంలో వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. మీరు ఎక్కడ వెయిట్ చేయండి, మేడమ్స్ వస్తారు. సార్ మేడమ్స్ ఏంట్రా? మనకు కావాల్సిన ఒక మేడమే కదా. నాకేం తెలుసు, వస్తారుగా ఆగు. ఏంట్రా సుజాత ఎంత లావు అయిపోయింది? బుర్ర దుబ్బిందా? ఈవిడ సుజాత ఏంటి? ఇందాక వాడు మేడమ్స్ అంది ఎందుకేనా? అమ్మ తగిలేశారు, ఇది కూడా వేసారు. మేడమ్స్ అంటే ఎలా? అమ్మా, మమ్మల్ని ఎందుకు కొట్టించారు మేడం? మేము ఫ్యామిలీ టైప్ కాదని తెలిసిపోయిందా? కాదు, మరి మేము సుజాత బంధువులం కాదని ఎలా కనిపెట్టారు మేడం? సింపుల్. మీరు సుజాత బంధువులైతే 3 రోజుల క్రితం సుజాత టీసీ తీసుకున్న విషయం మీకు తెలియాలి కదా. చూడడానికి ఇలా ఉన్నా సూపర్ పాయింట్ క్యాచ్ చేశారు మేడం.
థ్యాంక్స్. ఏంట్రా అలా కుమ్మేశారు? మనల్ని కొడితే కొట్టారు, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని కూడా వీర కుమ్ముడు కుమ్మారు కదరా. వాళ్ళ సంగతి వదిలేరా. చిన్నప్పటి నుంచి ఒక్క మొట్టిగా కూడా తినలేదురా, అల్లారు ముదిగా పెరిగానురా. అలాంటి నన్ను నన్ను గుద్ది గుద్ది గుజ్జు తీస్తారా. పైగా గ్యాప్ ఇచ్చి కొట్టండమ్మా అంటే ఒక్కతని వినిపించుకుందంట్రా. గ్యాప్ ఏంట్రా? ఇప్పుడు అది వచ్చి నన్ను ఎగిరి తన్నింది. అయ్యో, ఒక ఆడది వచ్చి నన్ను ఎగిరెగిరి తన్నిందే అని ఫీల్ అవ్వాలా? ఆ ఫీల్ అవ్వడానికి చిన్న గ్యాప్ కావాలా? అది గ్యాప్ లేకుండా కొట్టేది ఏంటి ఉద్దేశం? చెప్పరా. నా డిమాండ్స్ ఎందుకు మర్చిపోలేదు? థాయ్ మసాజ్కి వెళ్ళినావురా. కాయ మసాజా? కాయ్ కాదు, థాయ్ థాయ్. కాయ్ కాదురా, తాయ్ మసాజ్. థాయ్ మసాజా ఎందుకు? తాయ్ మసాజ్ అయితే కొద్దిగా హాయిగా ఉంటుందని. అయ్యో రాజే, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా, నా గుండె చెరువైపోతోంది. మల్లెపూలో ఉండేవాడివి కదరా, కుక్కలు చెప్పిన విసర్లా తయారయ్యేంట్రా. నిన్ను కొట్టాను వాళ్ళకి చేతులలో వచ్చాయిరా. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ కొంపలు మునిగిపోను. కాళ్ళతో కూడా కాళ్ళతో కూడా. ఏ భగవాన్, ఈ గౌరా నా చెవులతో వినలేను నాయనా. ఇప్పుడే అర్జెంట్ గా అసలే వాళ్ళు దెబ్బలు తగిలి ఏడుస్తుంటే నువ్వు ఇలా కటింగ్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ కన్నా? కటింగ్ లా వాడు అలాగే ఏడుస్తాడు. ఎక్కడికి రా? రారా చెప్తాను. ఏయ్, ఎక్కడికి చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్, ఏంట్రా? అది చూడు, నా ఉడ్బీన్ కూడా ఇదే కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు. దిగను. ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? పెళ్లి నన్ను అడిగి ఫిక్స్ చేశారా? నన్ను అడిగే కాలేజ్ మారుస్తున్నారా? మీ ఇష్టమేనా మొత్తం మార్చటం? మీ ఇష్టానికి నేను ఆడాలనుకుంటున్నారా? ఇదిగో మమ్మీ, ఇవన్నీ కుదరవు. నేను కాలేజీలో చేరను. ఎందుకు చేరవే? నా ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీలో ఉన్నారు. చేసుకోబోయేవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను కూడా ఈ కాలేజీలోనే జాయిన్ అవ్వాలా? ఫ్రెండ్స్ ముఖ్యమా, కాబోయే భర్త ముఖ్యమా? ఫ్రెండ్స్ ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. జీవితాంతం నీతో ఉండేది నీ భర్తే. పెళ్లి చేసుకోబోయే వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్లో ఉంటే బాగుంటుందని మా ఇద్దరు పేరెంట్స్ అనుకుని తను కూడా ఇక్కడే జాయిన్ చేస్తున్నారు. అది చూడు, ఇందాకటి నుండి నీ కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో పాపం. హాయ్ సుజాత. ఇప్పుడు జాయిన్ అవుతావా? పద. చేసుకోబోయేవాడిని చూసే కదా ఒప్పుకున్నావు. నో. కమ్మని ప్రేమ, పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ, అయితే తక తక చేయి తికమక పెట్టించేదే ప్రేమ, ఇత్తి తీయగా మమ్మ మత్తుగా కమ్ముకు వచ్చే ప్రేమ, కనులారా ఎదురైన సంశయమా, తలమునకైపోయేలా తన్మయమా. జుమ్ జుమ్ జుమ్మని రమ్ రమ్ రమ్మని కమ్ కమ్ కమ్మని ప్రేమ, పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ. నీటిలో నీడవే, గాలిలో మేడవే, చేతి కందిన నోటి కందని తీపి తాయిలంలా, చెంత చేరిన సొంతమవని ఈ వింత దూరమేలా, గగనం దిగి ఈ వేళ వచ్చావనుకోవాలా, అందవుగా ఈ వేళ అద్దంలో జాబిలిలా. నేడో రేపో వస్తావంటూ ఏవో ఏవో ఆలోచిస్తూ
ప్రేమ జుమ్ జుమ్ జుమ్మని రమ్ రమ్ రమ్మని కం కం కమ్మని ప్రేమ పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ తై తై తక తక తిక మక మక తిక పెట్టించేదే ప్రేమ తిత్తి తీయగ మమ్మం మత్తుగా కమ్ముకు వచ్చే ప్రేమ కనులారా చూశాక తనరాక నిలవాలా ఎదురేగే వీళ్ళేకా జుమ్ జుమ్ జుమ్మని రమ్ రమ్ రమ్మని కం కం కమ్మని ప్రేమ పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ అయితే తక తక చేతి కమక పెట్టించేదే ప్రేమ తిత్తి తీయగ మమ్మం మత్తుగా కమ్ముకు వచ్చే ప్రేమ లోకమే మాయమై మౌనమే మాటలై కళ్ళతో అలా ఎన్ని కబురులో చెప్పుకున్న జంట తనది కాని ఈ పలుకులేమిటో పదుగురున్న చోట మిలమిల మనుతారల్లో నిన్ను పోల్చిన నా చూపే మిణుగురువై దోసిట్లో దొరికావని అనుకోదేం నువ్వు అంతే నేను ఇంతే ఉన్నామంటే ఉన్నామంతే ఏ లాభం ఏనాడైనా ఏకం కాకుంటే జుమ్ జుమ్ జుమ్మని రమ్ రమ్ రమ్మని కం కం కమ్మని ప్రేమ పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ